Hi friends, today we are discuss about matrix. First, what is matrix and the types of matrix గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. First, definition. A rectangular arrangement of numbers in rows and columns is called as matrix. తర్వాత another definition of the matrix. When some numbers are arranged in rows and columns and are surrounded on both sides by square brackets, we call it is a matrix. Means, for example, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంది. ఏ మ్యాట్రిక్స్ అనుకోండి, స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేసి లోపల మనం రోస్ గాను కాలమ్స్ గాను వీటి నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. మీన్స్ 5 4 3 2 1 0 1 2 1. వీటిని కాలమ్స్ అంటాం. మీన్స్ C1 C2 C3. వీటిని రోస్ అంటాం. ఇది R1 R2 R3. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేవి ఉన్నాయి, కానీ అందులో మనకు కామన్గా యూజ్ అయ్యే వాటిని మాత్రమే మనం తీసుకుందాం. ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇవన్నీ మనకు మ్యాట్రిక్స్లో టైప్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం. నౌ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్, మీన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి లేకుంటే దాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా, ఏ మ్యాట్రిక్స్లో నేను 2x4 మ్యాట్రిక్స్ కింద తీసుకున్నా. 2x4 మ్యాట్రిక్స్ అంటే ఏమి, 2 rows 4 columns. దాన్ని 2x4 మ్యాట్రిక్స్. 2 మీన్స్ రోస్, 4 మీన్స్ కాలమ్స్. ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద కాలమ్స్, సో ఇట్ ఈజ్ ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నౌ we are discuss about the square matrix. Square matrix అంటే ఏంది, ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ ఇదంటే ఏమి, 2 into 2 ఆర్ 2 cross 2. ఇక్కడ 2 అనేది రోస్ అయితే సెకండ్ 2 అనేది కాలమ్ అవుతుంది. సో 2 into 2 అంటే ఎన్నైతే రోస్ ఉన్నాయో అన్నే కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది 2 into 2 cross 2. ఇది 3 into 3 cross 3 మ్యాట్రిక్స్. 3 cross 3 మ్యాట్రిక్స్లో 3 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. నౌ రో మ్యాట్రిక్స్ అంటే ఏమండి, ఏ మ్యాట్రిక్స్ దట్ హ్యాస్ ఓన్లీ 1 row and 1 or more columns is called as a row matrix. For example 1 2 3 4. ఇందులో చూస్తే ఇది 1 into 4 మ్యాట్రిక్స్ అనమాట. 1 అనేది రో అయితే 4 అనేది కాలమ్ అవుతుంది. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం సింగిల్ రో ఉండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, మీన్స్ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు రో మ్యాట్రిక్స్ అవుతుంది. కమ్ టు ద కాలమ్ మ్యాట్రిక్స్ అంటే సేమ్, ఇక్కడ మనకు రో అనేది సింగిల్గా ఉంది, ఇక్కడ కాలమ్ మాత్రమే సింగిల్గా ఉంటుంది. దాన్నే మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ మ్యాట్రిక్స్ దట్ హ్యాస్ ఓన్లీ 1 column అండ్ 1 or more rows ఈజ్ కాల్డ్ యాజ్ అనే కాలమ్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే 1 -3 5 7. ఇది మనకి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని ఏమని అంటామంటే 4 cross 1. 4 అనేది రోస్, 1 ఈజ్ కాలమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనే కాలమ్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో అగైన్ 2 types, దట్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏదో చూద్దాం. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ in which all the elements below the diagonal are
0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాట్రిక్స్ అయితే ఇందులో 2 - 5 9. దీన్ని డయాగ్నల్ అంటాం. ఇది డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్ బిలో ఎలిమెంట్స్ ఆర్ 0 ఈజ్ కాల్డ్ యాజ్ అన్ అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ అబౌవ్ ద డయాగ్నల్ ఆర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాట్రిక్స్ అయితే ఇందులో ఈ 1 5 - 8 అనేది డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్కి అబౌవ్లో 0 ఉంటే ఇలా అబౌవ్ 0 అయితే దీన్ని మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది 3x3 మ్యాట్రిక్స్లో ఉంది. డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఆల్ ద ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ 0. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏమంటే ఈ 2 1 4 దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఈ డయాగ్నల్ షేప్ ఇది డయాగ్నల్ అంటాం. ఇక్కడ ఒక్కటే నెంబర్స్ ఉండి రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా 0 ఉంటే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఎందుకు? ఈ డయాగ్నల్గా మాత్రమే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి, రిమైనింగ్ అంతా కూడా జీరోస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనే డయాగ్నల్ మ్యాట్రిక్స్. నౌ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మ్యాట్రిక్స్, ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ 4 4 4 ఇది మనకు డయాగ్నల్ ఎలిమెంట్స్ అనమాట. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్లో రిమైనింగ్ అన్ని 0 ఉండి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏమి? ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండి రిమైనింగ్ అంతా 0 ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదే ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అదేమవుతుందంటే నాన్ స్కేలార్. దీన్ని నాన్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని స్కేలార్. నౌ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. యూనిట్ అంటే ఏమి? యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 1. సో దీనికి ఒక డెఫినేషన్ చూద్దాం. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ హూస్ ఈక్వల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1 అండ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది 3x3 మ్యాట్రిక్స్లో ఉంది. ఇప్పుడు డయాగ్నల్గా కేవలం 1 మాత్రమే ఉండాలి. 1 మాత్రమే ఉంటే దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఇది 3x3లో అయినా ఉండొచ్చు, ఆర్ 2x2లో ఉండొచ్చు, 4x4లో కూడా ఉండొచ్చు. ఎలాగైనా కానీ ఈ డయాగ్నల్గా మనకు కేవలం 1 మాత్రమే ఉండాలి. దాన్నే మనం యూనిటీ మ్యాట్రిక్స్ అంటాం. స్టాప్ చేయండి.